కేపీహెచ్పిలోని చందన బ్రదర్స్ షోరూంలో ఉన్నామండి. ఇక ఆడవారికి బంగారం అంటే ఎంత మక్కువ అందరికీ తెలిసింది. ఇక వెడ్డింగ్ సీజన్ కావడంతో కూడా ఇంకా ప్రతి ఫెస్టివల్కి కూడా ఆడవాళ్ళు ఏదో ఒకటి కూడా బంగారాన్ని కొని ఇంటికి తీసుకురావాలి అన్న సామెత కూడా ఉంది. ఆచారం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంకా అలాంటి బంగారాన్ని ఇంకా వెడ్డింగ్ సీజన్లో వచ్చేసరికి ఏ టు జెడ్ మనం గోల్డ్ వేసుకోవాలి అంటే కనుక చాలా వెయిట్ ఉండేది. ఒకప్పుడు అంత వెయిట్ ఉండేది. ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే అంత వెయిట్‌లెస్‌గా ఇంకా ఎమరాల్డ్స్, పర్ల్స్, పింక్ స్టోన్స్ వీటన్నిటిలో కలిపి విత్ సేమ్ మోడల్‌లో మనం వేరే దాంట్లో చూసుకున్నా కానీ సేమ్ మోడల్‌లో బట్ వెయిట్‌లెస్‌గా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ ఏ మోడల్స్ ఉన్నాయి, ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, వాటి ప్రైస్ ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. శుభకార్యాల నిమిత్తం చందన బ్రదర్స్ కుక్కట్పల్లి వారు అందిస్తున్న అపురూపమైన కానుక 10 గ్రాముల బంగాళ ఆభరణాలపై 2600 రూపాయలు తగ్గింపు ఇస్తున్నాం. ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కూడా 0. మా దగ్గర ప్రతి ఆర్నమెంట్కి అతి తక్కువ తరుగుతో కస్టమర్లకి అందించబడుతుంది. మేకింగ్ ఛార్జెస్ కూడా 0. ఈ అవకాశాన్ని మా కస్టమర్లందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది. వెడ్డింగ్ సీజన్ అనగానే అందరికీ బంగారమే గుర్తొస్తుంది. సో వెడ్డింగ్ సీజన్కి తగ్గట్టుగా బంగారం ఏదైతే బాగుంటుంది, ఏ మోడల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో వెడ్డింగ్ సీజన్ అనగానే అందరూ బంగారం కొనడానికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా మ్యారేజ్ అప్పుడు హెవీగా వేసుకుని పెళ్లి కూతురు కూర్చోలేదు కాబట్టి వెయిట్లెస్గా ఇంకా కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి మేడం, చాలా వెరైటీస్. ఓకే, అవన్నీ కూడా మా అందరికి చూపించండి. ముందుగా ఏది చూపిస్తున్నారు? యాంటిక్ వర్క్, యాంటిక్లో నెక్స్ట్. ఓకే, ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది. వెయిట్ వచ్చేసి మీకు 70 గ్రామ్స్. ఇది 70 గ్రామ్స్ అంటే అన్నిట్లో చాలా తక్కువ. తక్కువ, లీస్ట్ వెయిట్ అండి ఇవి. సో మొత్తం లక్ష్మీదేవి మోడల్స్లో వచ్చేసినాయి. ఇంకా లక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉన్న మోడల్ పెట్టారు. సో వీటికి వచ్చేసరికి కింద గజ్జలుగా కూడా వచ్చినాయి. సో చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది ఈ మోడల్. సో ఇదే కాకుండా ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయి మ్యామ్? చాలా వెరైటీస్. లక్ష్మీదేవి మోడల్లో ఇవన్నీ కూడా నెక్సీ వర్క్ వస్తుంది. నెక్సీ వర్క్ వచ్చేసి మీకు చిన్నగా పొటాస్ వస్తాయి అన్నమాట, రూబీ పొటాస్. కింద గోల్డ్ బాల్స్ వస్తాయి. ఇవన్నీ ఈ లక్ష్మీదేవి మోడల్లో ఉన్నాయన్నీ కూడా పొటాస్ అండి. ఇవన్నీ అంటే ఇవి కూడా చాలా లైట్ వెయిట్ వస్తాయి. లీస్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇవి ఇప్పుడు స్టోన్ అంటే మీకు ఎక్కువ పడుతుంది చార్జెస్. పొటాస్ అయితే మీకు కాస్ట్ చాలా లోలో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా గోల్డ్కి ఇప్పుడు ఈ పటాస్ యాడ్ అవ్వడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి? ఇప్పుడు దీనికి లైట్ వెయిట్ కాబట్టి మీకు స్టోన్ సెపరేట్ ఉంటుంది, కాస్ట్. గోల్డ్ సెపరేట్ ఉంటుంది. ఓకే, సో అంటే చాలా మంది ఏంటంటే మాకు వెయిట్లెస్గా ఉండాలి, కంప్లీట్ గోల్డ్ కావాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో అలాంటి వారు కూడా ఇలాంటివి తీసుకుంటే యూస్ అవుతూ ఉంటుందా? అవును, లైట్ వెయిట్ కావాల్సిన వాళ్ళకి చాలా మంది దగ్గర చాలా వెరైటీస్ ఉంటుంది. యాక్చువల్గా మీకు టెంపుల్ జ్యువెలరీ అంటే మీకు వెయిట్ ఎక్కువ వస్తాయి. మీకు 110, 100 120 వస్తాయి. మన దగ్గర లీస్ట్ 70 నుంచి 100 వరకు లీస్ట్ వెయిట్లో ఉంటాయి. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి బొమ్మ కింద కూడా మనకి రౌండ్ సర్కిల్ లక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉన్నట్టు కూడా మోడల్ ఇచ్చారు. ఇది కాసు వస్తుంది. ఇది మొత్తం కూడా కాసు వస్తుంది. సో ఇలాగా ఆల్రెడీ ఉన్న మోడల్స్ ఇస్తారా, లేదంటే మేము చెప్పి కూడా చేయించుకోవచ్చు? ఆర్డర్ కూడా చేస్తాం మేడం. సో ఆన్లైన్లో డిజైన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీరు తీసుకొస్తే ఆర్డర్ కూడా చేస్తాం. ఓకే, సో మోడల్స్ కూడా మీరే ఏమైనా చూపిస్తారా? చూపిస్తాం మేడం, ఆన్లైన్లో కూడా ఉంటుంది. అలా మొత్తం ఎన్ని మోడల్స్ ఉండొచ్చు? ఉంటాయి మేడం, ఆన్లైన్లో కొడితే చాలా వస్తాయి. అంటే స్పెసిఫిక్గా లక్ష్మీదేవిలోనే మాకు కావాలి అంటే కనుక లక్ష్మీదేవిలోనే ఎక్కువ వెరైటీ ఉంటుంది, ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. సో లక్ష్మీ చాలా మంది గాడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో లక్ష్మీదేవి కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తే మంచి జరుగుతుంది అని చెప్పి. సో ఆ లక్ష్మీదేవిలో కూడా మీకు నచ్చిన మోడల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారంట. సో ఇంకా నెక్స్ట్ ఇది టోటల్ వచ్చేసి డీప్ నెక్సీ వస్తుంది. ఇదంతా మ్యాంగోస్ వస్తాయి. మ్యాంగోస్ వచ్చి కింద లక్ష్మీదేవి వస్తుంది, కింద గోల్డ్ బాల్స్. ఇవి కూడా సేమ్ పొటాసే వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందాక మనం వచ్చేసరికి లక్ష్మీదేవి మోడల్ని చూసాము. మనం ఇక్కడ పీకాక్ సింబల్లో మనం చూస్తున్నాము. ఇంకా వీటికి కూడా పక్కన సైడ్ స్టోన్స్ వచ్చేసినాయి. స్టోన్స్ అయితే సెపరేట్గా ఛార్జ్ పడుతుంది. సో అలా లేకుండా మనకి గోల్డ్ పటాసు రెండు మిక్స్ చేసి వచ్చాయి ఈ మోడల్స్. ఇంకా మనకి కింద చూసుకుంటే సేమ్ లక్ష్మీదేవి బొమ్మే వచ్చేసింది. ఇంకా కింద గజ్జలు రావడానికి కూడా గోల్డ్తో బాల్స్ అనేవి రెడీ చేశారు. ఇది ఎంత వెయిట్ ఉందండి? వెయిట్ వచ్చేసి మీకు ఇది 70 మేడం. ఇది కూడా 70. ఓకే, లీస్ట్ ఇంకా 70 గ్రామ్స్ ఉంటుంది. సో ఇంకా మనం హెవీగా వేసుకొని క్యారీ చేయలేం కాబట్టి వెయిట్లెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా. సో ఆ వెయిట్లెస్కి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి కూడా. సో ఇంకా ఇది 70 గ్రామ్స్ అంటే ఇది ఎంత అమౌంట్ పడుతుంది? 70 గ్రామ్స్ అంటే మీకు ఇది 350 అవుతుంది, 3,50,000. 3,50,000. ఓకే, ఇది కూడా టోటల్ నెక్సీ వర్క్ వచ్చింది. నెక్సీ వర్క్లో మీకు ఇవన్నీ పికాక్స్ వస్తున్నాయి. పికాక్స్ వచ్చి మీకు కింద వచ్చేసి లక్ష్మీదేవి కూడా లేదు, ఓన్లీ మీకు పికాక్ డిజైన్సే ఉన్నాయి మొత్తం.
ఓన్లీ పొటాస్ ఇవన్నీ. కింద గోల్డ్ బాల్స్ కామన్గా వస్తున్నాయి. ఇవి కూడా మీకు లైట్ వెయిటే వస్తుంది. వెయిట్ వచ్చేసి మీకు ఇది 66 గ్రామ్స్ అండి. ఓకే, ఇంకొకటి 70 గ్రామ్స్ తక్కువ అనుకుంటే ఇది దానికన్నా ఇంకా తక్కువ 66 గ్రామ్స్ ఉంది. ఓకే, సో ఇంకొకటి వాటికి దీనికి తేడా ఏముంది? తేడా అంటే దానికి లక్ష్మీదేవి ఉంది మేడం. కొంతమంది లక్ష్మీదేవి లైక్ చేయని వాళ్ళు కూడా, ఇక్కడ లక్ష్మీదేవి లేకుండా యాంటిక్లో కూడా ఇవి వస్తున్నాయి అన్నమాట. ఓన్లీ పికాక్స్ వచ్చినాయి అన్నమాట దీంట్లో. ఒక గోల్డే కాకుండా ఇంకా దేంతో తయారు చేశారు ఇది? ఓన్లీ గోల్డే ఉంటుంది. 916 ఇది ఓన్లీ గోల్డ్ కంప్లీట్. అక్కడక్కడ చిన్న చిన్న పొటాస్ ఉంటాయి అంతే లైట్గా. సో దీనికి కూడా స్టోన్స్ ఇచ్చేసారు సైడ్ డెకరేషన్ కోసం అని చెప్పి. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి 66 గ్రామ్స్ ఉంది. ఇది ఎంత పడుతుందండి? ఇది కూడా మీకు 3 lakhs 3 అబౌవ్ అవుతుంది. 3 lakhs అబౌవ్ పడుతుంది ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ ఈ పీకాక్ లక్ష్మీదేవిలోనే ఇంకా మోడల్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. పీక్లో నెక్స్ట్ వస్తుంది. ఇది వచ్చి లక్ష్మీదేవి కింద వస్తుంది. ఇవి వచ్చి మ్యాంగో వస్తుంది, పైన వచ్చి లక్ష్మీదేవి వస్తుంది. ఇవన్నీ పొటాస్. వాటికి అన్నిటికీ కూడా లక్ష్మీదేవి కొంచెం పెద్ద సైజులో ఉంటే ఇవి వచ్చేసరికి చిన్న సైజులో దగ్గరగా చాలా లుక్గా ఉండేది. అండ్ ఈవెన్ కింద మ్యాంగో సింబల్ వచ్చేసరికి పెటల్స్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ కింద మొత్తం కూడా సైడ్ వర్క్ అంతా అలానే ఇచ్చేసారు. అండ్ ఇంకా చాలా మంది కూడా లైక్ చిన్న లక్ష్మీదేవిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇంకా మిడిల్లో వచ్చేసరికి హెవీగా లాకెట్ వస్తుంది కాబట్టి ఆ హెవీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి కూడా లక్ష్మీదేవిని హెవీగా ఇచ్చేసారు. సో చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంది ఈ వర్క్ కూడా. ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుంది? ఇది వెయిట్ వచ్చేసి మీకు 80 గ్రామ్స్ మ్యామ్. ఇది 80 గ్రామ్స్. అంటే లక్ష్మీదేవి దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇది కొంచెం గ్రామ్స్ పెరిగింది. అంటే దగ్గరగా వచ్చింది మీకు కూడా. ఇది ఎంత మ్యాంగో వచ్చింది మీకు. వెయిట్ కూడా లక్ష్మీదేవి ఐడియల్ వస్తుంది పైన, ఐడియల్ ఇమేజ్ లాగా. ఓకే, సో మాకు ఇన్ని లక్ష్మీదేవిలు అక్కర్లేదు, మాకు కొన్ని చాలు అంటే కూడా అలా కూడా తయారు చేస్తారు? లేదు మేడం, ఇదే ఓన్లీ లక్ష్మీదేవి ప్యాటర్న్స్ ఇవన్నీ. ఓకే, మీకు టెంపుల్ జ్యువెలరీ అంటే మ్యాక్సిమం లక్ష్మీదేవి వస్తుంది. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ వస్తుంది మేడం. పైన అంతా లక్ష్మీదేవి వస్తుంది, కింద కూడా లక్ష్మీదేవి వస్తుంది. కింద పొటాస్ ఇస్తాడు మీకు, రూబీ పొటాస్. ఇవన్నీ పర్ల్స్ వస్తాయి, రైస్ పర్ల్స్. ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది మేడం. ఇది వచ్చేసి 45 గ్రామ్స్ ఉంటుంది మేడం. 45-50 గ్రామ్స్ లీస్ట్ మాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇది కూడా చాలా రన్నింగ్ ఐటమ్ మేడం. ఇంకా పెద్దగా ఎక్కువ డిజైన్ ఏమీ లేదు కాబట్టి మనకి గ్రామ్స్ తగ్గిపోతుంది. ఓకే, సో అండ్ ఇంకా ఇక్కడ రూబీ పర్ల్స్ వచ్చేసినాయి. అండ్ ఇంకా కింద ముత్యాలు లాగా ఇచ్చారు. చాలా మందికి చాలా అంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళ వీళ్ళందరికీ కూడా ముత్యాలు ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా లక్ష్మీదేవి ఆబ్వియస్గా కింద మోడల్ వచ్చేసరికి పెద్దది లక్ష్మీదేవి ఇచ్చేశారు. అండ్ ఇంకొక మోడల్లో చూసుకుంటే లక్ష్మీదేవి చాలా చిన్నగా ఇచ్చారు. కొంతమందికి పెద్దగా ఉంటేనే నచ్చింది. సో అందుకని చెప్పి పెద్దగా 1 by 1గా ఇలాగా స్టెప్ బై స్టెప్ లక్ష్మీదేవిని ఇచ్చేశారు. లక్ష్మీదేవిని ఇచ్చేసారు. ఈ సైడ్ కూడా మనకి ముత్యాలు అనేవి ఇచ్చారు. ఇవన్నీ చిన్న రైస్ బాల్స్ వస్తాయి. ఇవన్నీ మీకు రేటు కూడా సెపరేట్ ఉంటుంది మేడం. ఓకే, అండ్ ఇంకా మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇది చాలా లైట్ ఉంది. ఇది ఎన్ని గ్రామ్స్ అన్నారు? 50 గ్రామ్స్. ఇది జస్ట్ 50 గ్రామ్సే ఉంది. సో గ్రామ్స్ తగ్గే కొద్దీ మనకి అమౌంట్ కూడా తగ్గిపోతుంది. సో ఇది కూడా రీజనబుల్ బడ్జెట్లోనే ఉంది. అండ్ ఇంకా వెయిట్ లెస్, జస్ట్ 50 గ్రామ్సే కాబట్టి మనం ఈజీగా బై చేసేయచ్చు దీన్ని. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ. పైన అంతా వచ్చేసి మీకు పికాక్ వస్తుంది. పికాక్ కింద ముత్యాలు వస్తాయి. కింద లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది. కింద పెరల్స్ వస్తాయి మీకు. ఇవి కూడా రూబీ పొటాస్ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఇది సేమ్ ఇంకొక నెక్లెస్కి ఎలా ఉందో సేమ్ కింద ప్యాటర్న్ ఇది సేమ్ అలానే వచ్చేసింది. కాకపోతే ఇంకొక దాంట్లో లక్ష్మీదేవి వచ్చింది, బట్ ఈ పక్కన ముత్యాలు అనేవి రాలేదు. దీనికి వచ్చేసరికి పీకాక్ సేమ్ ఇంకొక 1 by 1 వచ్చేసి అలాగే సైడ్న ఇలాగ ముత్యాల్లాగా ఇచ్చారు. అంటే సింపుల్గా కాకుండా సింపుల్లోనే కొంచెం మాకు గ్రాండ్గా కనిపించాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటిది చూస్ చేసుకుంటే బెటర్. సేమ్ దీనికి కూడా స్టోన్స్, పింక్ కలర్ స్టోన్స్, రూబీ స్టోన్స్ని ఇచ్చేసారు. అండ్ ఈవెన్ కింద కూడా మనకి రూబీ పర్ల్స్ అనేవి ఇచ్చారు. సో దీనివల్ల ఇవి రూబీ పొటాస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి కెమెరా కానీ దేనికైనా చూసినప్పుడు షైనీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడగలుగుతారు. నార్మల్ గోల్డ్ అంటేనే ప్రతి ఒక్కళ్ళ కళ్ళు ఆ గోల్డ్ మీదకే వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇంకా ఇలా రూబీ ఏమన్నారు దీని పేరు? రూబీ పొటాస్ ఇలాంటివి కూడా యాడ్ అవ్వడం వల్ల ఈ చైన్కి ఇంకా లుక్ వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ కింద కూడా వీళ్ళు ముత్యాల్లాగా ఇచ్చేసారు. దీనివల్ల కూడా సింపుల్గా హెవీగా కనిపిస్తుంది. సో సింపుల్ అండ్ హెవీ అంటే కనుక మనం ఈ టైప్లో ఉన్న చైన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి ముత్యాలు ఇవన్నీ కూడా వచ్చేసరికి కొంచెం గ్రామ్స్ అనేవి పెరిగింది. ఇంకా అక్కడ 50 గ్రామ్స్ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 65 గ్రామ్స్ దాకా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మోడల్ చూపించండి.
టెంపుల్లో మొత్తం నెక్సీ వర్క్ వస్తుంది మీకు. ఇది నెక్సీలో మీకు అక్కడక్కడ మీకు పికాక్ ఇచ్చాడు, కింద వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది, కింద పెరల్స్ వచ్చినాయి, మధ్యలో ఎమరాల్డ్ ఇచ్చాడు. ఎంబ్రాయిడ్. ఓకే. సో ఇందాకటిది కొంచెం హెవీ అనుకుంటే దాని మీద కొంచెం హెవీ ఉందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి పీకాక్ సింబల్లో ఇచ్చేసారు మొత్తం మోడల్ కూడా. లైక్ చిన్న పీకాక్ నుంచి ఇంకా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే పీకాక్ సైజ్ అనేది పెరుగుతూ వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే చిన్న నుంచి ఇలా చైన్ హెవీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎంబ్రాయిడ్స్ కూడా ఇక్కడ మధ్యలో గ్రీన్ ఇచ్చేసరికి సో ఇది కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు మ్యారేజెస్కి వచ్చి వాళ్ళు మాకు మీరే సజెస్ట్ చేయండి అంటే కనుక మీరు ఎలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు అంతా రన్నింగ్ ఇదే మేడం, యాంటిక్ అండ్ టెంపుల్ జ్యువెలరీ, నెక్సీ వర్క్. ఈ 3 కూడా మీకు రన్నింగ్ ఎక్కువ. మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు గ్రాండ్గా కనిపించాలంటే కంపల్సరీ ఐటమ్ తీసుకుంటారు. ఓకే. సో ఇంకా మ్యారేజ్ అంటేనే వాళ్ళకి హెవీగా కనిపించాలి. సో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాము, అదే మెమరబుల్ కాబట్టి బాగా కనిపించాలి అని ఉంటుంది. సో ఇప్పుడు దాకా చూసిన వాటిలో అన్నిట్లో కనుక ఏదైతే బాగుంటుంది అసలు? ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు రన్నింగ్ ఐటమే, అన్నీ బాగానే ఉంటాయి మేడం. వీటికి నెక్లెస్ దొరుకుతాయి, బుట్టలు దొరుకుతాయి, అన్ని మ్యాచింగ్ దొరుకుతాయి వీటికి. ఓకే. అంటే ఇవి మొత్తం సెట్గా ఇస్తున్నారా లేకపోతే అన్ని సెపరేట్గా? కొంతమంది సెట్ తీసుకుంటారు, కొంతమంది సెపరేట్ తీసుకుంటారు. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు కస్టమర్. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా చైన్ హెవీగా ఉంది కదా, సో ఇయర్ రింగ్స్ ఏ టైప్ వస్తూ ఉంటాయి? ఇయర్ రింగ్స్ అయితే మీకు బుట్టల టైప్ వస్తాయి, లేదంటే చాందిబాలి వస్తాయి. ఓకే. హెవీగా కనిపించాలంటే బుట్టలు లేదంటే చాందిబాలి ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు నేను పెట్టుకున్నంత సైజ్ ఉండొచ్చా? ఉంటాయి మేడం. అవి కూడా లైట్ వెయిట్ వస్తాయి, లేకపోతే ఇంకా బిగ్గర్ ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటాయి. ఇంకా ఉంటాయి. ఓకే. సో కొంతమందికి ఏంటంటే చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బిగ్గర్ సైజ్లో బుట్టలు పెడితే కనుక చాలా లుక్ కనిపిస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా సో పెద్ద సైజ్లో కూడా బుట్టలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా చాలామంది కూడా యాంటీగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఈ మోడల్సే ఉన్నాయి. ఇక వీటిలో కూడా మనం వెయిట్ లెస్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి మనకి నచ్చినట్టుగా వెయిట్ లెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 50 grams నుంచి ఇంకా అలా గ్రామ్స్ పెరుగుతూ వచ్చింది. ఇక ఆబ్వియస్గా గ్రామ్స్ పెరిగింది అంటే మనకి అమౌంట్ కూడా పెరుగుతూ వస్తుంది. సో అది మనం బడ్జెట్ని బట్టి అండ్ ఈవెన్ మన ఒకేషన్ని బట్టి కూడా మనం చూస్ చేసుకుంటూ ఉంటాము. సో సింపుల్, చాలామంది ఏంటంటే కొంతమంది సింపుల్గా ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది హెవీగా ఇష్టపడుతూ ఉంటారు. సో మనం స్టార్టింగ్లో చూసినవి అయితే చాలా సింపుల్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడు 1 by 1 చూసుకుంటే కనుక దాని సైజు పెరిగి అండ్ ఈవెన్ ఇలా సైడ్న పర్ల్స్ పెరుగుతూ అలాగే హెవీగా వచ్చేస్తుంది. సో హెవీ ఇష్టపడే వాళ్ళకి హెవీగా కూడా ఉన్నాయి, అంటే సింపుల్గా తగ్గట్టు వాళ్ళకి నచ్చేలా ఉన్నాయి. అండ్ ఈవెన్ హెవీగా ఇష్టపడే వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చేటట్టు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ మోడల్ చూసేద్దాము. ఇది వెయిట్ వచ్చేసి 85 grams ఉంది. ఇది వచ్చేసరికి మనకి 85 grams పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఐటమ్, ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ. ఓకే. మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, పికాక్స్ వచ్చినాయి, పీకాక్ వచ్చినాయి ఇవన్నీ. ఓకే. అక్కడక్కడ లక్ష్మీదేవి కూడా ఇచ్చారు. సేమ్ ఎమరాల్డ్ వస్తుంది, కింద దానికి ముత్యాలు వచ్చినాయి కదా, దీనికి అంతా గోల్డ్ బాల్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో మాకు ముత్యాలు పర్ల్స్ ఇవి వద్దు, మాకు గోల్డ్లోనే కావాలి అనుకుంటే కనుక సో అక్కడక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవిని ఇచ్చేసారు. సో మనకి టెంపుల్ జ్యువెలరీ అంటేనే ఆబ్వియస్గా లక్ష్మీదేవి వచ్చేస్తారు కాబట్టి అక్కడక్కడ కూడా మనకి లక్ష్మీదేవిని ఇచ్చేసారు. అండ్ ఈవెన్ ఇది కూడా అంతే, లైక్ సైజ్ బిగ్గర్స్గా అవుతూ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న సైజులో కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి సైజు పెరిగిపోతూ వచ్చింది. అండ్ ఇంకా మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఇచ్చేసారు, దీని సైజు కూడా చాలా పెద్దగా ఉంది. సో ఏమవుతుందంటే చూడడానికి సింపుల్గా స్టార్ట్ అయ్యి హెవీతో ఎండ్ అవుతుంది. సో దీనికి కూడా నెక్లెస్ అలా కూడా ఉంటాయి మేడం, రెడీగా మ్యాచింగ్ ఉంటాయి. సేమ్ అంటే ఇప్పుడు పీకాక్ ప్లస్ లక్ష్మీదేవి కాంబోలో వచ్చినాయి. సో ఇప్పుడు మనకి నెక్లెస్ కూడా ఆ కాంబోలో వస్తుంది, లేకపోతే నెక్లెస్ అనేటప్పటికి మీకు సేమ్ కావాలంటే చేపిస్తాం, రెడీగా కూడా ఉంటాయి కొన్ని కాంబినేషన్ ఉంటాయి. ఇక సేమ్ వర్క్ ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, పికాక్ ఉంటుంది, ఈ 3 అనేది కామన్గా వస్తాయి అన్నమాట. ఓకే. చేయించడానికైనా కూడా సేమ్ కామన్. సో ఇప్పుడు చేయించడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని డేస్ తీసుకుంటారు? 10 to 15 days టైం. 10 to 15 days తీసుకుంటారు. ఓకే. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ కానీ అలా ఏమైనా ఉంటుందా? సేమ్ దీని ఛార్జెస్ ఉంటుంది. దీని ఛార్జెస్ ఉంటాయి. సో మాకు ఇలాగ సెపరేట్గా ఇలాగ ఆల్రెడీ చేసుకున్న మోడల్స్ కాకుండా కంప్లీట్గా A to Z లైక్ నెక్లెస్, లాంగ్ చైన్, ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల A to Z మాకు సెట్గా కావాలి అంటే అది కూడా చేస్తాం, ఆర్డర్ పైన చేస్తాం. అది కూడా ఆర్డర్ పైన వాళ్ళకి నచ్చిన మోడల్ ఏదో చెప్పేస్తే చేస్తారు. అలా సెట్గా కూడా మీకు 10 to 15 days సరిపోతుంది. సో ఇప్పటిదాకా వచ్చేసరికి మనం లాంగ్ చైన్స్ చూసాము, ఇప్పుడు షార్ట్ చైన్స్ చూసేద్దాము. అన్నీ కూడా మీకు ఎమరాల్డ్ వస్తుంది మేడం. కింద కాసు వస్తుంది, లక్ష్మీదేవి కాసు, కింద సౌసీ పెరలు ఇచ్చారు, రైస్ పర్ల్స్ కూడా ఇచ్చారు, అక్కడక్కడ రుబీ పొటాస్ వచ్చినాయి. ఈ పైన అంతా కూడా మీకు డిజైన్ వేరే ఇచ్చాడు మాట. ఓకే.
దీని పూర్వకాలంలో మన పెద్దోళ్ళు కాసుల బేరీ అని చెప్పి ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ట్రెండింగ్ అది వచ్చేసింది. సో అలానే కాసుల బేరీ ఇష్టపడే వాళ్ళు కూడా సేమ్ ఇలాగా ఎమరాల్డ్స్ కాకుండా దాని కింద మనకి కాసుల బేరీ ఇలా ఇచ్చేసారు, కాసులతో ఇచ్చేసారు. ఈవెన్ ఈ కాసుల్లో కూడా మనకి లక్ష్మీదేవి ఉంది, ఎందుకంటే ఇది టెంపుల్ జ్యువెలరీ కాబట్టి లక్ష్మీదేవి ఉంది. అండ్ ఇంకా మిడిల్లో కూడా మనకి లక్ష్మీదేవి కూర్చొని ఉన్న బొమ్మ ఇచ్చేసారు. అండ్ ఇంకా కింద కూడా వచ్చేసరికి మనకి ముత్యాలు ఇచ్చేసారు. సౌసి పెరలు వస్తాయి ఇవన్నీ సౌసి పెరలు. సో సౌసి పెరలు కూడా పెద్దది ఇచ్చి అండ్ ఇంకా చిన్నవి కూడా ముత్యాలలాగా చిన్నవి ఇచ్చేసారు. సో ఇది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్, ఇది కూడా బాగుంది. 45 గ్రామ్స్ వస్తుంది. ఓకే, ఈ షార్ట్ చైన్స్ వచ్చేసరికి 45 గ్రామ్స్. సో ఇంకొక మనం హెవీ చైన్స్లో చూసుకుంటే అండి లీస్ట్ వెయిట్ ఏది అంటే 50 గ్రామ్స్లో మనం చూస్తాం. మరి ఇప్పుడు షార్ట్ చైన్స్లో 45 గ్రామ్స్, ఇందులో కూడా ఇంకా తక్కువ ఉంటాయి. 30 గ్రామ్స్ నుంచి ఉంటుంది స్టార్టింగ్ 30 గ్రామ్స్. ఇంకా అంతకన్నా తక్కువ ఉండాలి అంటే, అంతకంటే తక్కువ ఉండాలంటే ఈ టెంపుల్ జ్యువెలరీలో రావు, వేరే మోడల్ అంటే రెగ్యులర్ డిజైన్స్ అయితే వస్తాయి. వీటిలో అయితే స్టార్టింగ్ 30 గ్రామ్స్ అయితే వస్తాయి. ఓకే, స్టార్టింగ్ 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకి ఇంకా తక్కువ గ్రామ్స్లో కావాలి, అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే కనుక ఈ టెంపుల్ జ్యువెలరీలో కాకుండా వేరే మోడల్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, వేరే మోడల్ చూసేద్దాం. ఇప్పటిదాకా చూసినవి చాలా మోడల్స్ చూసాము, ఇంకా మోడల్స్ అన్నీ కూడా బయటకు తీస్తున్నారండి. ఇది కూడా నెక్సీ వర్క్ మేడం, ఇదంతా ఇది టెంపుల్లో నెక్సీ వర్క్. కింద అంతా క్రాస్ వచ్చింది, క్రాస్లో లక్ష్మీదేవి వచ్చింది, పైన కూడా లక్ష్మీదేవి అండ్ పికాక్ రెండు మిక్స్ అయ్యి వచ్చినాయి మాట. ఓకే, ఇందులో వచ్చేసరికి ఒకటి లక్ష్మీదేవి అయితే ఆల్టర్నేట్గా పీకాక్, మళ్ళీ లక్ష్మీదేవి ఇలా 1 by 1 ఆల్టర్నేట్గా మనకి అరేంజ్ చేశారు. అండ్ ఇంకా కింద కూడా వచ్చేసరికి కాసులు లక్ష్మీదేవిని ఇచ్చేశారు. ఇంకా అక్కడ దాంట్లో ఏమైందంటే కాసులు వచ్చేసరికి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాసులు వచ్చేసరికి మనకి చైన్ ఫుల్గా ఉన్నాయి. సో మనం నెక్కి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్ మొత్తం కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ అలానే ఇక్కడ రూబీ పర్ల్స్ కూడా ఇచ్చేసారు, స్టోన్స్. సో దీనివల్ల కూడా చైన్ అనేది కొంచెం లుక్గా కనిపిస్తుంది. బాగుందండి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఇది వెయిట్ కూడా తక్కువ వస్తుంది మేడం, 30 గ్రామ్స్ అలా, 35 గ్రామ్స్. 35. ఓకే, మినిమమే మనం 30 గ్రామ్స్ అనుకున్నాం కాబట్టి ఇది వచ్చేసరికి మనకి 35 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. సరే, నెక్స్ట్ ఐటమ్. ఇదంతా మీకు లక్ష్మీదేవి వచ్చింది, సేమ్ ప్యాటర్న్. కిందంతా గోల్డ్ బాల్స్ వచ్చినాయి మీకు, అక్కడక్కడ రుబీ పొటాస్ ఇచ్చాడు మీకు లైట్గా, మొత్తం గోల్డ్ అయింది మొత్తం ఇదంతా. ఓకే, ఇక్కడ లక్ష్మీదేవి పార్టీషన్స్ లాగా ఇచ్చారు, మోడల్ మారింది, ప్యాటర్న్ మారిపోయింది దీనికి. లక్ష్మీదేవి అండ్ ఇంకా ఎమరాల్డ్స్ ఇచ్చేసారు, కాకపోతే ఇక్కడ కింద వచ్చేసరికి మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు. ఇవి కూడా గోల్డ్ బాల్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి కొంచెం దగ్గరగా ఇచ్చి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి దూరంగా ఇచ్చారు. సో దీనివల్ల కూడా హెవీగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇంకా ఈ లక్ష్మీదేవి కూడా చేంజ్ అవుతూ ఉంటుందా చైన్ టు చైన్? లేదు మేడం, అలా ఏముండదు. మ్యాక్సిమం ఎక్కువ అంటే టెంపుల్ జ్యువెలరీ అంతా లక్ష్మీదేవి ఎక్కువ వస్తుందండి. ఓకే, కాకపోతే సైజుని బట్టి ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? ఇది వచ్చేసి మీకు 30 గ్రామ్స్ ఉందండి. ఇది 30 గ్రామ్స్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది షార్ట్ చైన్స్? 30 గ్రామ్స్ అంటే మీకు 250 అవుతుంది మేడం, 2,50,000. ఓకే, లాంగ్ చైన్స్ వచ్చేసరికి మనకి 3 lakhs ఎబోవ్లో ఉంటే షార్ట్ చైన్స్ వచ్చేసరికి 30 గ్రామ్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 2,50,000తో దీని ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఇది టోటల్ డీప్ నక్సీ వస్తుంది, డీప్ నక్సీ వర్క్. ఎక్కువ పాలిష్ వచ్చేసి బ్లాక్ పాలిష్ ఉంటుంది, లక్ష్మీదేవి వస్తాయి కింద బాల్స్. దీనికి చూస్తే కొంచెం బ్లాకిష్ మ్యాట్ కలర్ అంటారు కదా, 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ చాలా మంది 1 గ్రామ్ గోల్డ్ యూస్ చేస్తూ ఉంటారు డైలీ వేర్ అని చెప్పి ఇలాగా. బట్ గోల్డ్ అందం గోల్డ్ ఎప్పటికైనా వేరే అండి. ఆ మ్యాట్ టైప్ కొంచెం ఇది బ్లాకిష్ షేడ్స్ ఇచ్చేసారు. ఓకే, ఈవెన్ దీనికి కూడా పర్ల్స్ పింక్ కలర్ రూబీ పర్ల్స్ ఇచ్చారు అండ్ ఈవెన్ కింద గోల్డ్ కలర్లోనే బాల్స్ ఇచ్చారు. వీటికి కూడా బ్లాక్ షేడ్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎన్ని వెయిట్స్ ఉంది? 32 గ్రామ్స్. ఇది 32 గ్రామ్స్. ఓకే, అంటే ఇప్పటిదాకా మీ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఎక్కువ ఏది కొనుక్కున్నారు? ఈ బ్లాక్ షేడ్స్ ఉన్నవా లేకపోతే బ్లాక్స్? కొంతమంది బ్లాక్ షేడ్స్ వాడతారు, కొంతమంది రెడ్ షేడ్ వాడతారు. అసలు నార్మల్గా దానికి దీనికి అసలు ఎక్కువ ఏది బాగుంటుంది? అంటే డీప్ నెక్సీ వర్క్ వచ్చేటప్పటికి బ్లాక్ పాలిష్ వస్తుంది, ఓన్లీ నెక్సీ వచ్చేటప్పటికి రెడ్ పాలిష్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు నాకు అది బాగుంటుందా ఇది బాగుంటుందా? రెండు బాగుంటాయి ఆబ్వియస్గా గోల్డ్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి.
బుట్టలు వస్తాయి. బుట్టలు కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మీకు 30 గ్రామ్సే. మీకు చూడటానికి చాలా హెవీగా కనిపిస్తుంది. అవును. ఇవంతా కూడా మీకు మ్యాంగో వచ్చింది, ప్లస్ పికాక్ కూడా వచ్చింది డిజైన్ మధ్యలో. కింద పొటాస్ వచ్చినాయి, కింద గోల్డ్ బాల్స్ కూడా వస్తాయి. కింద మీకు డ్రాప్ వేయించుకోవాలన్నా కూడా మీకు కింద ఆప్షన్ కూడా ఇస్తారు అన్నమాట. మీకు ఇవి కింద ఏదైనా డ్రాప్ మళ్ళీ ఇంకేమైనా బుట్ట కానీ డ్రాప్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీరు ఆప్షన్ ఉంటుంది దీనికి. ఓకే. సో కొంతమంది ఏంటి అంటే జస్ట్ నార్మల్గా ఇదే హెవీగా కనిపిస్తుంది మనకి పెట్టుకున్నప్పుడు. ఇంకొంతమందికి మాకు ఇంకా స్టెప్స్ ఇంకా హెవీగా ఉంటే బాగుండు అనుకుంటారు. సో వాళ్ళకి ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవడానికి కూడా ఇక్కడ లైక్ ముత్యం కానీ లేదు అంటే బుట్ట కింద బుట్ట ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలా పెట్టుకోవడానికి కూడా వీలుగా ఇచ్చేసారు ఆల్రెడీ ముందే. సో అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇందులో లక్ష్మీదేవి లేదు, జస్ట్ పీకాక్, మ్యాంగో ఇవే ఎక్కువ ఇచ్చేసారు ఇయర్ రింగ్ మొత్తం కూడా. అండ్ ఇంకా కింద వచ్చేసరికి బుట్ట కాబట్టి కింద హ్యాంగింగ్ టైప్ ఉంటేనే బాగుంటుంది. సో గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు దీనికి కూడా. మంది ఏంటంటే లైక్ ఈ ఇయర్ రింగ్ చూస్తేనే చాలా హెవీగా ఉంది, నేను పెట్టుకున్న దానికన్నా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మాకు ఇదే కాకుండా ఇంకా లాంగ్గా కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా దీని లోపలే వీళ్ళు కన్వీనియంట్గా ఇచ్చేసారండి. ఇదిగోండి, కొంతమంది ఏమో ముత్యం, పెద్ద ముత్యం ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోవడం, లేదు అంటే ఇలాంటి బుట్టే ఇంకొకటి చేయించి దాన్ని ఎక్స్ట్రా స్టెప్ బై స్టెప్గా పెట్టుకోవడం, అలా వీలుగా ఉండేటట్టు కూడా ఇచ్చేసారు. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు పీకాక్ ఆల్టర్నేట్గా పక్కన మ్యాంగో పీసెస్గా ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇంకా పింక్ పర్ల్స్ ఇచ్చేసారు. అండ్ ఇంకా కింద మనకి బుట్ట అంటే కింద హ్యాంగింగ్ ఉంటుంది, బాగుంటుంది. అందుకని చెప్పి వీళ్ళు గోల్డ్లోనే బాల్స్ టైప్ చేసి ఇచ్చారు. సో ఈ బుట్ట అయితే నాకైతే చాలా నచ్చేసింది. సింపుల్గా చాలా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 30 గ్రామ్స్లో వస్తుంది మేడం. ఓకే. అండ్ ఇంకా ఇది వెయిట్ లెస్ 30 గ్రామ్స్తోనే స్టార్ట్ అవుతుంది ఇది. అవును. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మీకు 2 lakhs బిలోనే అవుతుంది మేడం. 2 lakhs బిలో. ఓకే. ఇప్పుడు మనము టెంపుల్ జ్యువెలరీ అన్నాం కదా, సో ఇందులో మనకి లక్ష్మీదేవి ఏమీ కనిపించలేదు. సో ఇది టెంపుల్ జ్యువెలరీ కిందకి వస్తుందా లేకపోతే నార్మల్ మోడల్? ఇది కూడా టెంపుల్ జ్యువెలరీకి వస్తాయి. ఇవి ఏంటంటే ఇవన్నీ టెంపుల్లో ఉండి కొన్ని డిజైన్స్ ఇక్కడ పెడతారు అన్నమాట మీకు ఇవన్నీ. అచ్చా, ఓకే. టెంపుల్స్లో ఉండే మోడల్స్ అన్ని ఇక్కడ పెడతారు. ఓకే. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇందాక దీంట్లో లక్ష్మీదేవి రాలేదు కదా, సేమ్ ప్యాటర్న్లో ఇవన్నీ లక్ష్మీదేవి వచ్చింది, పక్కన పికాక్ కూడా వచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడ స్టార్టింగ్ లక్ష్మీదేవి సింబల్తో స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో లక్ష్మీదేవి వచ్చేసి కింద బుట్ట మొత్తం కూడా లక్ష్మీదేవి, మ్యాంగో ఇలా ఆల్టర్నేట్ 1 by 1గా ఇచ్చేసారు. ఇంకా అక్కడ దానికి మనకి వచ్చేసరికి లక్ష్మీదేవి లేకుండా జస్ట్ మ్యాంగో, పీకాక్ ఈ సింబల్స్తో మనకి ఎక్కువ చూసాము. ఇంక ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాకు లక్ష్మీదేవి సింబల్ ఉన్నవి ఇయర్ రింగ్సే కావాలి అని కొంతమంది చూస్తూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా ఓన్లీ కంప్లీట్గా లక్ష్మీదేవి వచ్చేసేసి ఉంది. అండ్ ఈవెన్ దీనికి కూడా కింద బుట్ట కాబట్టి కింద గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ అక్కడక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పర్ల్స్ స్టోన్స్ కూడా మనకి పెట్టేశారు. దీనివల్ల ఏమవుతుందంటే లైట్ పడినప్పుడు ఏంటంటే ఆ పింక్ షైన్ అవుతుంది. సో పింక్ అండ్ గోల్డ్ షైనింగ్ కాబట్టి అది షైనింగ్ అనేది ఇంకా డబల్ అవుతూ ఉంటుంది. సో దీని వెయిట్ ఎంత ఉందండి? 32. ఇది వచ్చేసరికి 32. ఓకే. మనకి లక్ష్మీదేవి సైజు పెరిగితే వెయిట్ పెరుగుతుంది అలా ఏమైనా ఉంటుందా? లేదు మేడం, అలా ఏమీ ఉండదు. సో అంటే మీకు వెయిట్ బట్టి మీకు ప్యాటర్న్ వస్తుంటుంది, అంటే సైజ్ వెయిట్ బట్టి సైజ్ వస్తుంటుంది. అంటే ఇప్పుడు ఇది 32 సైజ్ కాబట్టి, బట్ అది ఇది ఇందాక ఇది చూడడానికి కొంచెం 2 grams కదా మేడం డిఫరెంట్. సో అందుకని మనకి తెలియదు, అంత వేరియేషన్ ఉండదు మీకు. ఒక 10 grams అయితే మీకు వేరియేషన్ కనిపిస్తుంది, ఒక 2 gramsలో పెద్ద వేరియేషన్ కనిపించదు మీకు. అచ్చా, ఓకే. సేమ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ సో ఇది వచ్చేసరికి 32 గ్రామ్స్లో వచ్చేసిందండి. జస్ట్ 2 grams వేరీ అవుతుంది కాబట్టి మనకి అంత పెద్ద డిఫరెన్స్ కనిపించదు అన్నారు. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా లక్ష్మీదేవి మోడల్లో వచ్చేసినాయి. ఓకే అండి, ఇంకో మోడల్ చూపించేయండి. చాందిబాలి. చాందిబాలి, ఓకే. ఇదంతా కూడా చాందిబాలి అని ఎందుకు వచ్చిందంటే ఇదంతా చంద్రుడు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి చాందిబాలి అంటారు. ఓకే. ఇది కూడా యాంటిక్ వర్క్ వస్తుంది, మధ్యలో రూబీ స్టోన్స్ వచ్చినాయి, కింద సౌసీ పెర్లు ఇచ్చారు. ఇవన్నీ పచ్చి సీజెడ్, ఇవన్నీ కింద వైట్ స్టోన్స్ లో వైట్ అండి. ఇది కూడా మీకు లైట్ వెయిటే వస్తుంది మేడం. ఇది ఓకే. వెయిట్ వచ్చేసి మీకు 24 grams ఉంది. ఇది లైట్ వెయిట్ చాలా. ఓకే. ఇది బుట్ట కాకుండా నార్మల్గా కాబట్టి మనకి వెయిట్ తగ్గింది. ఓకే. సో మనకి బుట్టలో కాకుండా నార్మల్గా కావాలి, హెవీగా ఉండాలి అనుకుంటే కనుక ఈ చాంద్బేరి మోడల్ చూస్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ సర్కిల్ ఉంది కాబట్టి హెవీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా దీనికి ఆయన చెప్పినట్టే మనకి ఇదిగోండి
రూబీ స్టోన్స్ కనిపించేస్తున్నాయి అండ్ ఇంకా కింద పర్ల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా దీనికి ఆ పేరు CZ. ఎందుకు వచ్చిందో కూడా వాళ్ళే చెప్పారు. చంద్రుడి ఆకారంలో ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అని చెప్పి. నాకు ఇప్పుడు దాకా తెలీదు, జస్ట్ పెట్టుకోవడం అంటే పెట్టుకోవడం అంతే. ఇవాళ అయితే నేను చాంద్ బేరి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను తెలుసు. చాంద్ బాలి. చాంద్ బాలి. ఓకే. సో ఇది సీజెడ్. సీజెడ్ అంటే ఇప్పుడు ఇది 1 గ్రామ్ అంటున్నారు, సేమ్ అలానేనా? లేదు మరి సీజెడ్ అంటే మీకు పచ్చి సీజెడ్, ఇది షైనింగ్ ఉంటుంది మరి సిగ్నిటీ స్టోన్. ఇవి ఉన్నాయి కాబట్టి దీనికి సీజెడ్ అని అంటున్నారు. కింద వైట్ అనేది కూడా సీజెడ్ వస్తుంది. ఓకే. సో సీజెడ్లో మాకు కావాలి హెవీగా ఉండాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనం చూస్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్లో మీకు హెవీగా కనిపిస్తుంది. ఓకే. వెయిట్ 24 గ్రామ్స్. ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా లైట్ వెయిట్. ఆ లైట్ వెయిట్లో కూడా ఇంకా లైట్ వెయిట్, జస్ట్ 24 గ్రామ్స్లోనే స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ మోడల్. ఓకే. ఇది కూడా చాందీ బాలి వస్తుంది. ఇదంతా పచ్చి వర్క్ వస్తుంది. ఇదంతా ఓకే. మధ్యలో గోల్డ్ బాల్ ఇస్తాడు. తర్వాత సౌసీ పెర్లు కూడా మీకు వస్తుంది దీంట్లో. ఓకే. సేమ్ ఇది కూడా చాందీ బాలీలోనే ఉన్నాయి. ఇంకాకి వచ్చేసరికి సీజెడ్ స్టోన్స్ అంటే అక్కడ జస్ట్ 4 ఉన్నాయి కాబట్టి మనకి తగ్గింది. ఇందులో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ సర్కిల్ మొత్తం కూడా మనకి సీజెడ్ స్టోన్స్ ఇచ్చేసారు. అండ్ ఇంకా ఇక్కడ కింద కనుక మనం చూసుకుంటే పర్ల్ పక్కన మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు. అంటే పర్ల్ బాల్ కాకుండా గోల్డ్ బాల్ ఇలా ఇచ్చేసారు ఆల్టర్నేట్గా. సో దీనివల్ల కూడా లైక్ గోల్డ్ పర్ల్ కూడా దాని లుక్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది మనకి. ఓకే. సో చాంద్ బాలీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇది ఎన్ని గ్రామ్ పడుతుంది? ఇది 27 గ్రామ్స్ ఉంది. ఓకే. ఇందులో సీజెడ్ స్టోన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి మనకి గ్రామ్స్ పెరిగింది. గ్రామ్స్ పెరిగింది. నెట్ వెయిట్ కూడా మీకు తక్కువే ఉంది మేడం. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్. 22 గ్రామ్స్. ఓకే. నార్మల్గా మనకి స్టోన్స్ ఇవి ఉన్నప్పుడు వాటికి సెపరేట్ ఛార్జ్ పడుతుంది కదా? ఓన్లీ నెట్ వెయిట్కి మీకు గోల్డ్ కాస్ట్ పడుతుంది. మిగతాదంతా స్టోన్ ఛార్జెస్ పడుతుంది. ఓకే. సో ఇది వచ్చేసరికి మనకి 24 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. ఓకే. ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటిలోనే మనం చూసాం కదా, వీటిలోనే లాకెట్స్ వస్తాయి, పెండెంట్స్. అంటే వీటిలో పెరల్స్లో వేస్తారు, ప్లస్ ముత్యాల్లో కానీ వీటిలో దేంట్లోనే బీడ్స్లో కానీ వీటిలోనే వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ అంటే ఇందాక మనం లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ లో చూసుకుంటే లైక్ ఈ మిడిల్ పార్ట్ లో వచ్చి దాన్ని మనం సెపరేట్ గా సెట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే వీటికి స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సౌసీ పెర్లని వాటిలో వేసి మీకు వేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో మనము ఇందాక లాంగ్ చైన్స్ చూసాం కదండి. సో ఈ చైన్కి వచ్చేసరికి మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ కనిపిస్తుంది. సో కొంతమందికి మాకు ఆ మోడల్ వద్దు, మేము మార్చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి కన్వీనియంట్గా కూడా వీళ్ళు కనిపెట్టారండి. సో దాని వరకు మనం చేంజ్ చేసుకోవడానికి ఇవి సెపరేట్గా అవైలబుల్ అయినాయి. ఇది కూడా లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసింది. అండ్ ఇందులో కూడా ఎమరాల్డ్స్, పింక్ స్టోన్స్ అండ్ ఈవెన్ కింద కూడా ముత్యాల్లాగా ఇచ్చేసారు. సేమ్ ఇది కూడా ప్యాటర్న్. ఓకే. సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్, కాకపోతే మోడల్ ఇది కొంచెం హెవీగా కనిపిస్తుంది మనకి. అండ్ ఈవెన్ సేమ్ ఇందులో కూడా ఎమరాల్డ్స్, పింక్ స్టోన్స్, కింద ముత్యాలు. ఇందులో ముత్యాలు వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఇచ్చి రావడం వల్ల ఇవి కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఓకే. ఇప్పుడు ఇవి ఎంత వెయిట్ పడుతున్నాయి ఈ రెండు? ఇది వెయిట్ వచ్చేసి ఇది 20 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే. ఇది 20 గ్రామ్స్. ఇది కూడా అంతే సేమ్. ఒకటి కానీ చూడడానికి ఇది హెవీగా కొంచెం బిగ్గర్ సైజ్లో కనిపిస్తుంది మనకి. కానీ రెండు 20 గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. ఓన్లీ ఈ లాకెట్ వరకు అంటే ఇది ఎంత ప్రైస్ పడుతుంది? ఇది 20 అంటే మీకు 120 వరకు అవుతుంది. 1,20,000. ఓకే. సో ఓన్లీ లాకెట్ వరకు మాకు కావాలి, ఆల్రెడీ ఉన్న వాటికి మేము జస్ట్ ఇవి చేంజ్ చేసుకుంటాము, అదొక్కడే కొనుక్కోవాలనుకుంటే కనుక 20 గ్రామ్స్లో డిఫరెంట్ మోడల్స్, అలాగే జస్ట్ 1,20,000తో స్టార్ట్. టెంపుల్ జ్యువెలరీలోనే మనకి టాప్ టు బాటమ్ A to Z అన్నీ కూడా మనకి టెంపుల్ జ్యువెలరీలోనే కావాలి అనుకున్న వాళ్ళకైతే సేమ్ ఇప్పుడు వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఆ టెంపుల్ జ్యువెలరీ లక్ష్మీదేవి బొమ్మ ఉన్నవి ఉన్నాయి. సో మీరు చూపించండి. ఇది మీకు టెంపుల్ జ్యువెలరీ వస్తుంది. ఇది కూడా వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్ వస్తాయి. ఇవి స్క్రూ సిస్టమ్, ఎవరికి సైజ్ సరిపోయినా కూడా మీకు అందరికీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఓకే. స్క్రూ ఓపెన్ చేసి వేసుకోవచ్చు ఎవరికైనా. మధ్య మధ్యలో పొటాస్ వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఓకే. సో ఇక్కడ కూడా ఈ చైన్ మొత్తం కూడా లక్ష్మీదేవి 1 by 1 స్టెప్ బై స్టెప్గా ఇచ్చేసారు. అండ్ ఇంకా పింక్ స్టోన్స్ సైడ్ని ఇచ్చారు. సో మనకి జస్ట్ ఆ ఎడ్జ్ సైడ్ వరకు తెలుస్తుంది కాబట్టి బ్యాంగిల్ మనకి ఇంత సైజ్ ఉంది, సో మనకి సరిపోతుందా లేదా అన్న ఐడియా కూడా వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ దీనికి వచ్చేసరికి ఇంతకుముందు బ్యాంగిల్స్ అయితే మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. సో బ్యాంగిల్ ఆ సైజు ఏది ఉంటే ఆ సైజు తగ్గట్టే వేసేసుకోవాలి. కానీ ఇది వచ్చేసరికి ఎలాంటి సైజు వాళ్ళకైనా కూడా మనం హ్యాండ్కి వేసేసుకోవచ్చు.
ఇక్కడ మనకి సైడ్ ఇదిగోండి ఇలా స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చారు. సో దీన్ని మనం ఓపెన్ చేసేసి మనం బ్యాంగిల్ వేసుకున్నట్టు బ్రాస్లెట్ ఎలా వేస్తామో అలా వేసేసి ఈ స్క్రూని టైట్ చేసేయడమే. ఓకే, ఈ సిస్టమ్ కూడా బాగుంది. దీనిలో మోడల్స్ అండి? దాంట్లో మోడల్ ఇది కూడా సేమే మేడం. ఇదైతే లక్ష్మి క్రాస్ వస్తుంది, ఇదేమైతే లక్ష్మి ఇమేజ్ వచ్చింది దీంట్లో బొమ్మలా వచ్చింది. ఓకే, ఇది కూడా ఇవ్వండి. సో ఇందులో వచ్చేసరికి మనకి క్లియర్గా తెలుస్తుంది లక్ష్మీ దేవి బొమ్మ ఎలా ఉందో. సో బొమ్మను యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారు. దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే లక్ష్మీదేవి క్రాస్లా ఉంది, అంటే మనకి బొమ్మలా సెపరేట్గా కనిపించట్లేదు. జస్ట్ లక్ష్మీదేవి లోటస్లో కూర్చొని ఉన్న ఇమేజ్ లాగా ఇచ్చేసారు మనకి. ఈవెన్ దీనికి కూడా సైజ్న మనకి పింక్ స్టోన్స్లా ఇచ్చేసారు. ఇది కూడా అడ్జస్టబుల్లే, మన హ్యాండ్ సైజ్ని బట్టి మనం ఓపెన్ చేసేసి దాని స్క్రూని టైట్ చేసేసుకోవడమే. ఓకే, టెంపుల్ జ్యువెలరీలో కూడా బ్యాంగిల్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా. మీకు కొంతమంది ఇంకా హ్యాండ్ లాగుండి సైజ్ కావాలంటే దీంట్లో కూడా సైజ్ ఆర్డర్ మనం చేయొచ్చు, ఒక నెంబర్ పెద్ద చేయొచ్చు అంటే ఆర్డర్ తీసుకుంటాం. దీనికి కొత్తగా ఆర్డర్ చేయాలి, కొత్తగా చేయాలి. బట్ మాకు ఆల్రెడీ ఉన్న దాన్ని కొంచెం సైజు పెంచాలి అంటే అలా కూడా చేస్తాం, అలా కూడా చేస్తారు. ఓకే, సో ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ కొనేసుకున్న వాటికి కూడా దాన్ని కొంచెం దానికి అవ్వదు మేడం, కొత్తగా తయారు చేయాలంటే సైజ్ కావాలి. ఓకే, ఉన్నదాన్ని సైజ్ చేయడం అవ్వదు, కొత్తగా అయితే మనం సైజ్ పెంచి చేసుకోవచ్చు ఈ లక్ష్మీదేవి టెంపుల్ జ్యువెలరీలో మనం. సో ఓకే, ఇది ఎంత వెయిట్ పడుతుంది బ్యాంగిల్స్? ఇది వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది, ఇది రెండు కలిపి పెయిర్ వస్తుంది. ఇది 45 grams. ఇది 45 grams. సో ఇది మనకి లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంది? ఇది 55 అండి. ఇది 45, అది 55. ఓకే, 10 grams వెయిట్ పెరిగిపోయింది. ఓకే, మనకి లక్ష్మీదేవి బొమ్మలా కావాలంటే 10 grams పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాగా. ఓకే, ఇవి ఎంత పడుతుంది? ఇది 45 grams అంటే 3 lakhs బిలో అవుతుంది మేడం ఇది. ఓకే, సో ఆల్మోస్ట్ 3 lakhs బిలో పడుతున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా. 253 బిలో. ఓకే, ఇప్పుడు మనకి ఏ టు జెడ్ అన్నీ కావాలి అంటే అప్పుడు ఎంత బడ్జెట్ పడుతుంది? బడ్జెట్ అంటే బడ్జెట్ బట్టి మనం అంటే సెర్చ్ చేస్తాం. కొంచెం మినిమం స్టార్టింగ్ ఇంత పడుతుంది. సో నేను పాపిడి బిల్ల, ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల అంటే ఒక 10 grams వస్తుంది మేడం. 10 grams ఇలా హోల్ లైక్ ఒక పెళ్ళికి ఏమేం కావాలో అవన్నీ కూడా కావాలి అంటే మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? మినిమం స్టార్టింగ్ అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి మనం సెర్చ్ చేస్తాం, ఇంత మినిమం అనేది ఉండదు. యాక్చువల్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం సెర్చ్ చేస్తాం అతను. ఓకే, చూసారు కదండి యాంటిక్. ఇవాళ మొత్తం కూడా మనం యాంటిక్లో ఏ మోడల్స్ ఉన్నాయి, అందులో కూడా టెంపుల్ జ్యువెలరీలో మనం చూసాము. అందులో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. లాంగ్ చైన్స్ నుంచి ఈవెన్ బ్యాంగిల్స్ వరకు ఏ మోడల్స్ ఉన్నాయి కూడా మనం చూసాము. ఇంకా చాలా మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది వాటి ఎపిసోడ్లో. మరో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. ఇంకా ఉగాది కూడా రాబోతుంది. ఇక ఉగాదికి ఆఫర్ ఏం పెట్టారంటే గ్రామ్కి 260 రూపీస్ ఆఫర్ పెట్టారు. సో మీరు ఎన్ని గ్రామ్స్ కనుక తీసుకుంటే అన్ని గ్రామ్స్కి ఈచ్ గ్రామ్కి 260 తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటి మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.